హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ తోటకూర పప్పు. అయితే ఈ తోటకూర పప్పు ఎలా చేయాలనేది చూద్దామా? మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. కందిపప్పు ముందుగా కుక్కర్లో కడుగుంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, టమోటాలు, పచ్చిమిరపకాయలు. తోటకూర మొత్తం కూడా కడుక్కొని తరుక్కొని ఇలా వేసుకోండి. దాంట్లో ఇదిగోండి ఇట్లా ఒక ఉల్లిపాయ వేసాను. ఇదిగోండి ఇట్లా ఒక చిన్న గిన్నెలో చింతపండు తీసుకొని దీంట్లో పెట్టుకోండి. ఇది కుక్కర్లో వేసాం కాబట్టి ఆల్రెడీ కింద నీళ్లు పోసానండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. కొంచెం నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిద్దామండి. రానిచ్చిన తర్వాత తీసేద్దాం. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. తాలింపుకు కావాల్సినంత ఆయిల్, తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 చిన్నపాయలు